ఫ్రెండ్స్ చాలామంది కూడా లవ్ బర్డ్స్ని కొట్టిన తర్వాత ఏంటంటే వాటిని బీడింగ్ చేయడం గురించి చాలామంది ఏమనుకుంటారంటే పాట్లో బీట్ చేస్తే బెటర్, లేదంటే ఈ బాక్స్లో బీట్ చేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉండిపోద్దండి. కానీ వీళ్ళు లవ్ బర్డ్స్ని ఎక్కువ మీరు కొనేది ఏంటంటే అక్వేరియం షాప్స్లో ఏంటంటే డిస్ప్లే చేస్తారు కదా బయట అండి. ఆ గిల్స్లో అనేది ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అక్కడే కనిపిస్తుంది మనకు అనేది ఈ లవ్ బర్డ్స్ని కొనాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళి ఈ లవ్ బర్డ్స్ని తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పార్ట్స్ అనేది అవైలబుల్ ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తే కదా కొండ అనేది అవైలబుల్ ఉండకపోవడం ఏంటంటే వాళ్ళ షాపుల్లో ఎక్కువ అనేది అంటే బాక్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి, తయారు చేసిన బాక్సులు అయితే ఉంటాయి. ఆ బాక్సులు అనేది వీళ్ళు అనేది మనకి ఇస్తారు, తీసుకోండి బాక్స్ కూడా బాగుంటుంది, బాక్స్లో కూడా చక్కగా గుడ్లు పెట్టి చక్కగా పిల్లలు చేస్తాయని చెప్పి ఇస్తారు మనకు అనేది. మనం కూడా బాక్సులు అయితే కొనుక్కుంటాం. అసలు బాక్సుల్లో బీట్ చేస్తే బెటరా లేదంటే కొండలో బీట్ చేస్తారా బెటర్ అనేది మీకు అనేది వీడియోలో లాస్ట్ చూస్తే కంపల్సరీ మీకు అనేది అర్థమైపోతుంది అందులో బీట్ చేస్తే బెటర్ అనేది. కానీ ఏంటంటే వీడియో చూస్తున్నారు కదండి, అలాగే ఒక లైక్ అనేది కూడా లైక్ వేస్తే ఇంకా వీడియో అనేది కొంతమందికి సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది. మీలాగా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుందండి. అలాగే మన ఛానల్ కానీ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళకైతే వచ్చేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు అనేది పాట్స్లో మనం బీట్ చేస్తే మీకు ఉపయోగాలు అనేది ఏంటి చెప్తాను. ఈ పాట్స్ అనేది కొండలు అనేది ఏంటంటే లోతుగా ఉంటాయండి, రౌండ్గా ఉండి కింద అనేది లోతుగా ఉంటుంది. ఈ బ్లో బర్డ్స్ అని ఏంటంటే ఎక్స్పెక్ట్ను అన్నీ కూడా ఆ మధ్యలోకి వెళ్ళి ఉంటాయండి. మీరు చూస్తున్నా కానీ మధ్యలోకి వెళ్ళి ఉంటాయి. ఈ మధ్యలోకి వెళ్ళి ఉన్నంతో ఏమవుద్దంటే మీకు అనేది ఈ బర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నా కానీ ఫీమేల్ అనేది ఇలా కొండ మీద బయటకు ఇలా రావడం చూస్తుంది. నీ వీడియో తీస్తున్నా కాబట్టి అది రావట్లేదు, అంటే మామూలుగా నేను వీడియో తీయకపోతే బయటకు వచ్చి వాటర్ కానీ ఫుడ్ కానీ తింటుంది. కానీ ఇది బయటికి లోనకి తిరిగేటప్పుడు అంటే గుడ్లు అనేది ఏంటంటే కదిలిపోకుండా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇది మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ హ్యాపీగా ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకొని మళ్ళీ లోనకి వెళ్ళిపోయి మళ్ళీ గుడ్లు ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి కాబట్టి దీనికి అనేది ఇంకా ఆ గుడ్లను ఒక దగ్గర చేర్చుకొని అట్లా అనేది రెక్కలు పెట్టుకొని అన్నీ అవసరం లేదు. జస్ట్ వెళ్ళి ఆ గుడ్ల మీద కూర్చునిపోద్దండి, ఎందుకంటే గుడ్లు అనేది గుంపుగా అనేది ఒక దగ్గర ఉంటాయి కాబట్టి. ఈ లోతు వల్ల మీకు చూస్తున్నా కానీ ఫీమేల్ అనేది ఎలా చూస్తుంది అనేది మేల్ కొంచెం చూడండి బయట ఎలా చూస్తుందో మీకు అనేది చూడండి. ఫీమేల్ అనేది చక్కగా లోన్కి వెళ్ళిపోయింది, అంటే నేను వీడియో తీస్తానని చెప్పేసి మీకు అనేది అలా కనిపిస్తుంది. కానీ మామూలు నేను లోన్కి వెళ్ళిపోతే అది కూడా లోన్కి వెళ్ళిపోద్ది అని కొండలో కదా, అంటే ఏం చేస్తామని చెప్పి భయంతో చూస్తుంది. ఇది పాట్లు అనేది మనకు యూఎస్ అనేది ఏంటంటే ఇది ఒక 6 గుడ్లు పెట్టింది అనుకోండి, 6 గుడ్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కదల కాబట్టి ఇది 6 గుడ్లు ఒకేసారి కూర్చునిపోద్ది, లోనకి వెళ్ళి కూర్చున్నది కాబట్టి 6 గుడ్లు కూడా మనకు పిల్లలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం పాట్ యూస్ అనేది చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాట్స్ వల్ల యూజ్ అనేది. కానీ బాక్స్లో ఏమో జరుగుద్దంటే మన బాక్స్ అనేది ఏంటంటే మనకు అనేది చూసారు రౌండ్గా ఉండదు, బాక్స్ అనేది మీకు అనేది పలకలుగా ఉంటుంది. ఈ పలకలుగా ఉన్నది ఇప్పుడు చూపిస్తుంది చూడండి, బాక్స్ అలా పలకలుగా ఉంటుంది. ఈ పలకలుగా ఉన్నది అంటే ఒకవేళ బర్డ్స్ కానీ కదిలేయనుకో, అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వెళ్ళాలంటే గుడ్లు కూడా కదిలిపోతాయి, ఈ పక్క నుంచి ఆ పక్క చెదిరిపోతాయి. మళ్ళీ లవ్ బర్డ్ అనేది లోనకి వెళ్ళి ఆ గుడ్లని లాక్కోవాలి. కొన్ని సార్లు అంటే లవ్ బర్డ్స్ అనేది అంటే లాక్కోవు. కొన్ని సార్లు ఏంటంటే ఫీమేల్స్ అనేది నైట్ టైం కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా సౌండ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే బయటకు వచ్చి మళ్ళీ లోనకి వెళ్తుంది. ఈ నైట్ టైం అనేది గుడ్లు అనేది పక్క వెళ్ళిపోయినా అది పెద్ద పట్టించుకోకపోవడంతో ఆ ఉన్న గుడ్లపై కుదిరిపోతుంది. అందువల్ల ఏంటంటే మిగతా గుడ్లు అనేది మనకు అనేది పొగడం జరగదు, దానివల్ల అందులో పిల్ల రాదు. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, భయ్యా మేము చాలా రోజుల నుంచి బీట్ చేస్తున్నాం, మాకు ఏంటంటే 5 ఎగ్స్ పెట్టి 2 పిల్లలు తీస్తుంది భయ్య అంటే దానికి కారణం ఇదే. అది అనేది గుడ్ల మీద పూర్తిగా కూర్చుపోవడం, అది పూర్తిగా కూర్చుంటే మీకు అనేది ఎగ్ అనేది ఏంటంటే హ్యాచ్ అయ్యి మీకు అనేది పిల్ల అనేది చేతికి వస్తుంది. మీకు అనేది పిల్ల అనేది ఎగ్ అనేది హ్యాచ్ అవ్వకపోతే పిల్లలు బయటకు రాదు కదండి, అది ప్రాబ్లం మేజర్గా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి బేడర్ అంటే ఇప్పుడు నుంచి 11 రోజులు ఇప్పుడు కూడా ఏంటంటే అందరూ కూడా కొండలో బీట్ చేస్తారండి. ఈ మధ్యలో ఏంటంటే బాక్సులు అయితే వచ్చాయి, కానీ ఈ బాక్సులు కూడా తయారు చేసి పెట్టినవి తప్ప. కానీ ఈ కొండలు అనేది ఏంటంటే ఎప్పటి నుంచో మనకు అనేది ఈ లవ్ బర్డ్స్ అనేది ఎక్కువ కొండలే వాడతారండి. మీరు ఒకవేళ పెద్ద పెద్ద ఛానల్స్ చూడండి, ఒకవేళ వాళ్ళు అనేది ఎక్కువ అనేది మీకు అనేది పాట్స్ వాడతారు, కొండలే వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఆ కొండలు అనేది ఏంటంటే గుడ్లు అనేది ఒక దగ్గర చేరి ఉంటాయి కాబట్టి కిందన ఆ కిందన ఏంటంటే కథలు ఇంకా ఏంటంటే ఈ ఫీమేల్ లోన్ కూర్చొని హ్యాపీ పిల్లలు చేస్తే ప్రతి పిల్ల కూడా బాగా చక్కగా నీట్గా వస్తుంది. అలాగే ఏంటంటే కొండ అనేది ఏంటంటే మనకు అనేది హీట్ని జనరేట్ చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం అబ్జర్వ్ చేసుకున్నది. ఇప్పుడు మామూలుగా ఎలాగంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందనుకోండి, అంత సాధారణంగా ఇప్పుడు మనకి అట్టపెట్టి ఈటెక్కిపోయినట్టుగా ఈటెక్కిపోదు కొండ అనేది, అంత ఫాస్ట్గా ఈటెక్కిపోదు. ఇలా కొండలో సేఫ్టీ ఏంటంటే మనకు అనేది చక్కగా ఫీమేల్ అనేది చక్కగా చూసుకున్నది, కొండ రౌండ్ సేపు ఉండదు కాబట్టి ఫీమేల్ కూడా ఎక్కువ భయపడే అవసరం లేదు. అదే మనకు అనేది ఈ బాక్స్ అనుకోండి 4 పలకలు ఉంటుంది కాబట్టి ఇది అటు ఇటు తిరగడానికి అనేది వీలుగా ఉంటుంది. దానికి వీలుగా ఉండడం ఏంటంటే ఈ ఫీమేల్ మాడుతుంటే అటు ఇటు తిరగడం ఏంటంటే గుడ్లు సరిగ్గా హ్యాచ్ అవ్వవు. అదే కొండ కూడా ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఫీమేల్ లోనికి వెళ్ళి బయటకు వచ్చి హ్యాపీ అలా కూర్చొని ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి తిరగడానికి అనేది దానికి అనేది పేస్ ఉండదు. కొండలు అనేది వెళ్తే లోనికి వెళ్ళి కూర్చోవడం ఉండాలి, లేకపోతే మామూలు బయటకు వచ్చేవాళ్ళు తప్ప ఈ కొండలో తిరిగే ఛాన్స్ అనేది ఉండదు. కానీ ఈ బాక్సులు అయితే తిరిగే ఛాన్స్ ఉండదు, కొంచెం పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి తిరుగుతూ ఉంటుంది. మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకు అనేది అది కూర్చొని గుడ్లు పొదగడం కావాలి మనకు అనేది. ఆ తిరగడం ద్వారా మనకు యూజ్ ఉండదు, అది తిరిగితే బయట తిరిగితే సరిపోతుంది మనకు అనేది. అది లోన తిరగడం ద్వారా మనకు యూజ్ ఉండదు కాబట్టి కొండలు అనేది ఏంటంటే హ్యాపీగా మీకు అనేది చక్కగా ఎగ్స్ అనేది హ్యాచ్ అవుతాయి, చక్కగా అనేది పిల్లలు బయటకు వస్తాయి.
ఇప్పుడు మీరు 6 గుడ్లు పెట్టేదనుకోండి లవ్ బర్డ్ అనేది మీకు 6 పిల్లలు చేతికి రావాలంటే అది కొండలో యూజ్ చేయాలి మీరు అనేది. బాక్స్లో యూజ్ అయితే లేదు. ఒకవేళ బాక్స్లో యూజ్ ఉంటుంటే మాత్రమే మేము బీడర్స్ అందరూ కూడా బాక్స్లో వాడతాం. కొండలు ఎందుకు వాడుతాం ఎందుకంటే ఇప్పుడు కొండల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు బాక్స్కి తగ్గ కొండలు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. కానీ ఇంకా కొండలో వాడుతున్నాం అంటే కొండలో రిజల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొండలో వాడుతున్నాం. అలాగని చెప్పేసి బాక్స్లో పిల్లలు చేయమంటే బాక్స్లో కూడా పిల్లలు చేస్తాయండి. కానీ కొండలు బెస్టా నెక్స్ట్ బాక్సులు బెస్ట్ అంటే మాత్రాన మీకు అనేది బెస్ట్ రిజల్ట్ వచ్చేది మాత్రం కొండలో ఎక్కువ వస్తుందండి. అలాగే చేసి బాక్స్లో కూడా వదిలేసి ఉంటుంది. కానీ కొండలతో పోల్చుకుంటే మాత్రం బాక్స్లో అంత ఎక్కువ రాదండి. కొండలే టాప్ మీకు అనేది ఈ రెండింటితో పోల్చుకుంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండిట్లో ఏది బెస్ట్ అనేది పాట్స్ పెట్టుకోండి. పాట్స్లో చక్కగా రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎండాకాలంలో కూడా పాట్స్లో కొంచెం కూలింగ్ ఉంటుంది కాబట్టి మీకు అనేది ఈజీగా అనేది పిల్లలు అనేది బాగా వస్తాయండి, గుడ్లు హ్యాచ్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ కూడా మన వీడియోస్ అనేది మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు నచ్చేలా చేయడానికి అయితే ట్రై చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.